చేగుంట మండల కేంద్రంలోని శ్రీ గోదాదేవి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడం జరిగింది. స్థానిక సర్పంచ్ స్రవంతి సతీష్, తహసీల్దార్ శివప్రసాద్ తో పాటు ఊరు విడిచి వెళ్లొద్దు సినీ నటుడు వంశీధర్ సింధు, ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతులతో పాటు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులు దర్శనానికి రచనా భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నివాసు దేవాచార్యులు, స్థానిక సర్పంచ్ సతీష్ తదితరులు మాట్లాడుతూ దేవాలయం నిర్మాణం చేపట్టి సుమారు 40 సంవత్సరాలు కావస్తుందని, నాటి నుంచి నేటి వరకు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరుగుతుందన్నారు. ఇంతింతై వటుడింతై అన్న విధంగా ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరగడం జరుగుతుందని, దాతల సహకారంతో వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉంటూ ప్రజలంతా సుఖ సంతోషాలు ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. చేగుంట మండలం కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారి కృపా కటాక్షంతో గ్రామ ప్రజలందరూ ఉండాలని కోరుకోవడం జరిగింది. బ్రహ్మాండేన స్థితించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ సంవత్సరము వైకుంఠ ఏకాదశి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయము 2 గంటలకు సుప్రభాతము, తర్వాత స్వామివారికి అభిషేకము, అలంకరణ, తర్వాత నిత్య ఆరాధన, తీర్థ ప్రసాద, స్వామికి నక్షత్ర నీరాజనాలది వచ్చినటువంటి యొక్క భక్తులందరికీ చక్కగా అర్చనలు, తీర్థ ప్రసాద వితరణలు చేయించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి చక్కగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైనటువంటి కొంచెం సుదర్శనరావు వారి కుటుంబ సభ్యులు, అలాగే పెద్దలు, అలాగే అధికారులు, గ్రామ సర్పంచ్ అయినటువంటి సన్ను స్రవంతి సతీష్ గారు, ఎంపీటీసీ గారు, అధికారమైనటువంటి పెద్దలు అందరూ హాజరై స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదం స్వీకరించి ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ఉన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలి.